ఇంకా కార్యక్రమం చేయాలని 6 రోజులు కూడా బ్యానర్ పెట్టాము. సార్ ఇలా కూడా మన దగ్గర కొంటుంటారు. రెడీ రెడీ ఓకే ఓకే ఓకే
టీవీలో పడుతుంది. సార్ అందరూ ఒకసారి చూడండి. సార్ అందరూ ఒకసారి చూడండి అలా. నవ్వుకోండి వాళ్ళందరూ నవ్వుకోండి. హాఫ్ కిలోమీటర్ ప్రభు నెట్వర్క్ మాచర్ల సినీ టీవీ డైరెక్టర్ CEO ఈ సందర్భంగా అందరూ ఈ కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం ఏ పండుగలు క్రిస్మస్ క్రీస్తు జన్మదినం మహమ్మద్ ప్రవక్త జన్మదినం. అలాగనే ఈ కమ్యూనిటీకి ఒక డే బట్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ నోన్ యాజ్ వరల్డ్ స్టూడెంట్స్ డేగా కలాం గారి జయంతిని అనౌన్స్ చేయడం అనేది అది ప్రతి
భారతీయుడి గర్వకారణం యాజ్ వెల్ యాజ్ ప్రతి స్టూడెంట్కి ఇది ఒక గర్వకారణం అని ఈ సమావేశం ద్వారా తెలియబడుతూ కార్యక్రమాన్ని మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మద్రాస్ నుంచి మన మాచర్ల మన ఆహ్వానాన్ని మన్నించి మాచర్లకు వచ్చినటువంటి మంచి జ్ఞాని విద్యావేత్త అయినటువంటి వారికి తొలుసుగా పూలదండకు బదులుగా నేను రాసినటువంటి పల్నాటి కవులు గేయ కవితని వారికి కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ బస్ ఎక్కడ మరికొద్ది నిమిషాల్లో నెక్స్ట్ కె రామకోటయ్య గారు, డాక్టర్ నూరి గారు 10 రూపాయల డాక్టర్గా చాలా ఫేమస్. చిన్న వయసులోనే అనతి కాలంలోనే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు. నన్ను అక్కాకని చాలా ప్రేమగా పలకరిస్తారు. తను కూడా దారిలో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో మన మధ్యకి రానే ఉన్నారు. కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బండారు దుర్గారావు గారు, రాష్ట్ర వికలాంగుల సంఘం అధ్యక్షులు. యనమల వెంకటరామయ్య గారు, కృష్ణవేణి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. ప్లీజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది సార్. మీకు గట్టిగా చప్పట్లు, ఆహారం గట్టిగా వెళ్తున్నారు. ఇదే పఠాన్ నాగువల్లి గారు, డైరెక్టర్ ప్రతిభ అండ్ వికాస్ కాలేజ్. ఎలిశెట్టి పిచ్చయ్య గారు, గాదే రామకృష్ణారావు గారు, ఫ్రెండ్లీ ఆఫీసర్ గాదే రామకృష్ణ గారు. ఎవరు వెళ్ళినా కానీ ఏ సంస్థతో వెళ్ళినా చిరునవ్వుతో సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉంటారు. గాదే రోటరీ క్లబ్ అధ్యక్షులు తుమ్మల సత్యప్రసాద్ గారు, వెల్కమ్ అన్నారు సార్. లయన్స్ క్లబ్ పల్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్. శ్రీనివాస్ రెడ్డి గారు, న్యూటన్ ఇంజనీరింగ్ కాలేజ్. శ్రీనివాస్ గారు, ఎస్కేబిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీ కుమారి గారు, ఎస్కేబి బాబు గారు బిగ్ హెల్ప్ సంస్థ నుంచి, అండ్ నారాయణ శ్రీనివాస్ గారు, లక్ష్మీ చెన్నకేశ్వరరావు గారు, రంగశేషి గారు. పిలువబడిన అతిథులందరూ దయచేసి వేదికకు రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. పులిశెట్టి పిచ్చయ్య గారు సార్, ప్లీజ్ వెల్కమ్ అన్నారు. గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఎంతో ఈ సంస్థకి సహకారంగా ఉంటూ చాలా సహృదయంతో సహకారం అందిస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. నిజంగా ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈసీ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు బృంగా రమణ గారు, ప్లీజ్ వెల్కమ్ అన్నారా సార్, కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఆ మహనీయుడు నిస్వార్థంగా దేశం కోసం ఎన్నో ఆలోచనలు వచ్చేట్టుగా రాష్ట్రపతిగా ఎన్ని పదవులు అలంకరించినప్పటికీ వాటికి కిరీటంగా ఉంటూ కేవలం ఆయన చివరికి మిగిల్చుకుంది 4 జతల బట్టలు, 2500 పుస్తకాలు, ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు. ఎంత గొప్ప లీడర్ అండి, ఎంత గొప్ప రాష్ట్రపతి. అలాంటి మహనీయుని తలుచుకుంటూ ఈరోజు ఆయన జయంతిని, దాంతో పాటుగా విద్యార్థుల స్టూడెంట్స్ దినోత్సవం మరియు అబ్దుల్ కలాం సేవా సమితి ఒక డెకెట్ కంప్లీట్ చేసుకొని దశాబ్ద కాలం పూర్తి చేసుకొని ఈరోజు ఏ విధంగా ముందుకు సాగింది ఆయన యొక్క ప్రాముఖ్యం వివరించడానికి ప్లీజ్ వెల్కమ్ అన్నారా సార్. కోరుకుంటున్నాం. మేడం నాగేశ్వరం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ అన్నారా సార్. మీరందరూ త్వరగా వస్తే కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించుకుందాం. అదేవిధంగా ఎస్సీ నాయకులు
ఆచార్య వాసు గారు కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నారు. అబ్దుల్ కలాం సేవా సమితి ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు. అదేవిధంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి. ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి వారు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించారు. అది మన భారతదేశానికి విద్యార్థులకు ఒక గొప్ప వరం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ మానభూషి సంపత్ కుమార్ గారు, మద్రాస్ తెలుగు యూనివర్సిటీ, అదేవిధంగా మరి ఆయన అబ్దుల్ కలాం గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. వారు మాట్లాడేటప్పుడు ఆ విషయాలు మీకు తెలియజేస్తారు. తర్వాత ప్రముఖ కవి కరీముల్లా గారు వినుకొండ, ఆయన మురసం జాతీయ కవుల సంఘం అధ్యక్షులు. మరి మనకు వారి ప్రభు గారు వచ్చారు హైదరాబాద్ నుంచి, వారి ధన్యవాదాలు. మురం సుశీల్ జాషువా గారు ఇంకా రాలేదు, దారిలో ఉన్న దగ్గరికి వచ్చారు. డాక్టర్ నూరి గారు కూడా వస్తున్నారు, బగ్గుపల్లి డాక్టర్. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం అబ్దుల్ కలాం గారి గురించి 2019లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసి గ్రంథాలయం ఎదురుగా ఆ రోజు ఈ ప్లేస్ ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లోనే మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా ఆహ్వానించి పెట్టాము. ఆనాడు విద్యార్థులందరినీ కూడా మనం ఆహ్వానించి అబ్దుల్ కలాం గారి ఆశయాల గురించి ఒకసారి తెలియజేశాం. మళ్ళీ ఈ సందర్భంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి 10 సంవత్సరాల నుంచి అబ్దుల్ కలాం సేవా సమితికి మాకు అన్ని రకాల సలహాలు, సూచనలు, సహకారాన్ని అందించిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకున్నామని, అదేవిధంగా మాకు ఆప్తులు ముఖ్యులైనటువంటి నవరుణ మహర్షి గారి కాలేజీ విద్యార్థుల్ని, అదేవిధంగా మరి కృష్ణవేణి కాలేజీ సంవత్సరాల అధిపతి వెంకటరామయ్య గారి వారి విద్యార్థులకు మళ్ళీ ఒక్కసారి అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలను గుర్తు చేయడం కొరకు, అలాగే మనం పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ఫోటో వచ్చినటువంటి అతిథులు ప్రసంగిస్తారు. ముందుగా అందరూ ఈ ఫోటో దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. సంపత్ కుమార్ గారు అబ్దుల్ కలాం గారి ఫోటోకి పూలమాల వేశారు. ఈ ఫోటో మాకు ముఖ్యులు మరి ఉత్తమ అవార్డు పొందినటువంటి రిటైర్డ్ ఎంఈఓ అయినటువంటి మోరా అంకిరెడ్డి గారు మనకు బహుకరించారు. వారికి మనం చప్పట్ల ద్వారా అభినందన తెలియజేద్దాం. పెద్ద ఫోటో మాకు సేవా సభ్యుల కార్యాలయానికి అందజేశారు వారు. ఓకే, जोहार अब्दुल कलाम, जोहार अब्दुल कलाम, जोहार। పెట్టుకొని తక్కువ సమయంలో మనం సార్ మనకు ముఖ్య అతిథులు విశ్వకవి గుర్రం జాషువా గారి మనవడైనటువంటి సుశీల్ జాషువా గారు వచ్చారు. వారి వేది మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఎక్కడున్నా? వస్తున్నారట, బయట నుంచి వస్తున్నారట. వారికి స్వాగతం. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పుడు మనకు ముఖ్య అతిథులుగా ఒకరు గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు పలనాడు టీవీ అధినేత గురజాల మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి బడేజాని గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సరే. భారతరత్న మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతిని పురస్కరించుకుని అబ్దుల్ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అబ్దుల్ కలాం గురించి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక గౌరవ భావంతో చూస్తుంది అంటే దానికి కారణం ఆయన మతం కాదు, ఆయన కులం కాదు, కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన నడవడిక, జీవితంలో ఆయన సాధించిన ప్రగతి ఆయనను ఒక మహోన్నత స్థానంలో నిలబెట్టారు. ఈ సత్యాన్ని అందరూ కూడా గుర్తెరగాలి. కులం కూడి పెట్టదు, మతం జీవనాన్ని ఇవ్వదు, కానీ మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన నడవడిక మనల్ని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి అని తెలియజెప్పేందుకు ఈ మహనీయుడు అబ్దుల్ కలాం గారు మనకి ప్రత్యక్షంగా వచ్చింది. నేను ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతుంటే అజ్ఞానంలో కూడా అదేవిధంగా రాకెట్ వేగంతో పురాతన యుగంలో కూడా దూసుకుపోతుంది. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు కూడా కులాల కుంపట్లో, మతాల మంటల్లో మనం చలిమంట కాచుకుంటున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉందా? అంతకన్నా దౌర్భాగ్యం సంస్కృతి మన దేశంలో వ్యాపిస్తుందా అని చాలా బాధ కలుగుతుంది. ముఖ్యంగా యువత ఇలాంటి పెడమార్గంలో పయనించకుండా ఈరోజు సోషల్ మీడియాలో కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని మనుషుల్ని విభజించడానికి, మానవత్వాన్ని మంట కలపడానికి సాగుతున్న ఈ విష వలయంలో చిక్కుకుపోకుండా ఒక యువత జాగ్రత్త పడాలి. యువత ఒక మహత్తరమైన బాధ్యత తీసుకుని ఈ బుర్రలవాట నుండి, ఈ అవలక్షణాల నుండి మనం బయటపడాలి. ఎందుకంటే ముఖ్యంగా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు తీసుకున్న మేధావులు సైతం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే కులాలు, మతాల పేరిట మంటలు వ్యాపింపజేస్తున్నారు. రాజకీయం కోసం, తమ లబ్ధి కోసం, తమ స్వార్థం కోసం మనిషికి మనిషికి మధ్య దూరాన్ని సృష్టిస్తున్నారు, అంతరాన్ని పెంచుతున్నారు. ఈ దేశంలో భాయి భాయి అనుకుంటూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, జరాఠీయులు అందరూ కూడా కుల భేదం లేదు, మత భేదం లేదు, అందరం మనం భారతీయులు, మనమందరం కూడా సహోదర భావంతో వెలుగుతున్నామని ముందుకు సాగుతుంటే అది చూసి తట్టుకోలేని కొన్ని విషశక్తులు పుట్టలు పడుతున్నాయి. సోదరులారా, వాటి మీద జాగ్రత్తతో ఉండండి. ఎందుకంటే నేను హిందువుని కానీ నా మతం మానవత్వం, నేను ముస్లింని కానీ నా మతం మానవత్వం, నేను క్రైస్తవుని కానీ నా మతం మానవత్వం, నేను బుద్ధిస్ట్ని కానీ నా మతం మానవత్వం, నేను సిక్కుని కానీ నా మతం మానవత్వం అనే దిశగా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడు కులాలకి, మతాలకి అతీతంగా ఆలోచించిన నాడే మనిషి అవుతాడు, మానవత్వం ఎదిగిన వాడు అవుతాడు. ఎందుకంటే మనకి మతమే మానవత్వం. సోదరులారా, ఆ సృష్టికర్త కులాన్ని సృష్టించలేదు, మతాన్ని సృష్టించలేదు, వర్గాన్ని సృష్టించలేదు. ఇవన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవే. వారి వారి జీవన విధానాల కోసం మతాలు ఏర్పడ్డాయి. అన్ని మతాలు గొప్పవి. భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, ఏ మత గ్రంథం చెప్పినా కూడా మంచిని ప్రబోధిస్తుంది, మానవత్వాన్ని ప్రబోధిస్తుంది, మనిషిని మనిషిలా బ్రతకమని ప్రబోధిస్తుంది, తోటి మానవుడికి సేవ చేయమని, సాయం చేయమని ప్రబోధిస్తుంది. ఆ బాటలో మీరందరూ కూడా నడవాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఈరోజు చివరిగా నేను నా ప్రసంగంలో చివరిగా శ్రీశ్రీ గారి, మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎలాంటి యువతను కావాలి, ఎలాంటి యువతను వద్దు అని మహాకవి శ్రీశ్రీ ఏమన్నారంటే,
కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అన్నాడు. అలాంటి యువతరం మనకొద్దు. ఎలాంటి యువతరం కావాలంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. అలాంటి యువతరం మనకు కావాలి. అలాంటి యువతరం మనకు కావాలి అని చెప్పి మనసారా ఆకర్షిస్తూ జై హింద్. అధ్యాపకులు ఆవుల ఆంజనేయ గారు ఎక్కడున్నా వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నారు. ఆవుల ఆంజనేయ గారు లెక్చరర్. సార్, ఇప్పుడు ప్రముఖ కవి మోసం జాతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి పాఠావళి గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ముఖ్యులుగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు, విచ్చేసిన పెద్దలారా, మిత్రులారా, మీ అందరికీ శుభోదయం. చిన్నారులకు శుభాశిస్సులు. కులమతాలు గీసుకున్న గీతలంజొచ్చి పంజరాన గట్టుబడను నేను, నిఖిలలో కవిటు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడ నేను, విశ్వనరుడ నేను, విశ్వనరుడ నేను అంటూ ప్రపంచానికి ఎరిగించాడినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు సాహిత్య రూపంలో వినిపిస్తే దాన్ని జీవిత పర్యంతం జన్మించిన దగ్గర నుంచి మరణించిన దాకా ఆచరించి చూపినటువంటి నిలువెత్తు జీవితం అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు మనిషి యొక్క కులాన్ని చూసి, మనిషి యొక్క మతాన్ని చూసి, ప్రాంతాన్ని చూసి, భాషను చూసి ప్రేమించలేదు. ఆయన ఒక విశ్వమానవుడు. ఆయన మానవుల్ని ప్రేమించాడు. ప్రేమించడం గొప్ప కళ. ద్వేషం మనసుపై కప్పుకున్న విషబల. జీవితం అంటే అర్థం జీవించనీయడం, అందరికీ జీవితం పంచడం అని తెలుసుకున్నటువంటి మహోదాత్మ వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారి పేరుతోటి పాషాబాయి గారు ఇక్కడ మాచర్లలో సేవా సమితిని స్థాపించి అనేక సంవత్సరాలుగా నిజానికి లెక్కలేని కార్యక్రమాల్ని అందించడం అనేటువంటి మామూలు విషయం కాదు. మేము ఉపన్యాసాలు చెప్తా వెళ్ళిపోతాం, కానీ ఈరోజు జరిగేటువంటి తంతు వెనక ఉన్నటువంటి కష్టం, ఇలాగే ఈ కార్యక్రమాల నిర్వహణ యొక్క ఉన్నటువంటి ఆర్థిక ప్రయాసాలు, వ్యయ ప్రయాసాలు ఎంత ఇవన్నీ కూడా భరిస్తూ తను ఒక గొప్ప దేశభక్తుల యొక్క ఆదర్శాన్ని ఈ సంస్థ రూపంలో కొనసాగిస్తూ ఈరోజు మాచర్లలో మంచి సేవా కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి పాషాబాయి గారికి హృదయపూర్వకంగా మీ అందరూ చెప్పట్లేదు అభినందించబోతున్నాను. అబ్దుల్ కలాం గారు బాల్యంలో తనకు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే తనకు చిన్న మత్స్యకారుల కుటుంబంలో జన్మించి చేపలు పట్టేవాళ్ళు కుటుంబంలో, చాలా పేద కుటుంబంలో జన్మించారు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే దినపత్రికలను ఇంటింటికి తిరిగి వేసి సైకిల్ మీద ఆ వచ్చిన డబ్బులతోటి కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి పాఠశాలకు వెళ్ళి నేను చదువుకోవాలి, నేను గొప్పవాడిని అవ్వాలి అని చెప్పి కలగన్నారు. ఆ కళని సాకారం చేశారు. భారతదేశం గర్వించిన ఒక గొప్ప సైంటిస్టుగా ఎదిగారు, శాస్త్రవేత్తగా. అలాగే క్షిపణి పితామోహనిగా, అలాగే మనకు మిస్సైల్ మ్యాన్గా భారతదేశంలో, అలాగే అణు పరీక్షలు జరగడానికి కూడా, అణు పరీక్ష సక్సెస్గా నిర్వహించడానికి కూడా ఒక కారకునిగా నిలిచి ప్రపంచ పటంలో భారతదేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసినటువంటి మహోత్తమైనటువంటి వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. ఆయన విద్యార్థులకు ఒకటే చెప్పారు, మీరు నిరుత్సాహపడబాకండి, పేదరికాన్ని చూసి నిరుత్సాహపడకండి, మీరు కష్టపడండి, కష్టపడి చదవండి, పట్టుదలతో చదవండి, జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని చెప్పి చెప్పడమే కాకుండా
ఆయన చివరి గంట ప్రయత్నించి తను భారత రాష్ట్రపతి కూడా అయ్యి భారత మాత కంఠంలో ఒక మెరుపు ముత్యాలహారం వేసినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన ఒక మెరుపు వాచకం, ఆయన ఒక నీతి వాచకం చదవదలుచుకుంటే ఆయన జీవిత పర్యంతం కూడా కల్లా కపటం లేకుండా పిల్లల్ని విద్యార్థుల్ని ప్రేమించిన వ్యక్తి. అలాగే తను రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళేవాడు, నేరుగా కళాశాలకు వెళ్ళేవాడు, వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి బోధించాలి, వాళ్ళతో మమేకం కావాలి. నా దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి, గొప్ప శాస్త్రవేత్తలు అవ్వాలి, గొప్ప డాక్టర్లు కావాలి, గొప్ప ఇంజనీర్లు కావాలి అని చెప్పి అన్నారు. ఒక మంచి చదువు చదువుకోవాలి. ఇన్ని సాధించిన ఒక వ్యక్తి యొక్క ఆస్తి ఏంటంటే కేవలం ఒక చిన్న ఇల్లు, మరి కేవలం కొన్ని వస్తువులు, కొన్ని పుస్తకాలు అంతే. ఆయన ఏం తీసుకెళ్ళాలా, ఆయన ఏం ఆస్తులు సంపాదించలేదు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితి సమాజంలో ఉన్నదంటే చూస్తున్నాం. కానీ ఈ కాలంలో, ఈ యుగంలో మరి ఏమీ సంపాదించకుండా, 50 పైసలు సంపాదించకుండా భారత రాష్ట్రపతిగా కూడా చేసి మరి మనం చూస్తాం, తాపి మేస్త్రీలు చూస్తాం, పెద్ద అపార్ట్మెంట్ కట్టేసి కాలంలో నడిచేస్తూ ఉంటాడు, ఏమీ తెలియని వారికి మళ్ళీ. అలాగే ఆయన భారతదేశంలో అత్యంత గొప్ప స్థాయికి చేరినప్పటికీ చాలా నిరాడంబరంగా, చాలా సౌమ్యంగా నిష్క్రమించినటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాం గారి యొక్క పేరుతోటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మాచల్లో మరి ఇదంతా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనేటువంటి సేవా సమితి వారిని నేను సభ్యులందరినీ కూడా నేను వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. ఇంకా వేదికపై చాలా మంది మిత్రులు ఉన్నారు, మాట్లాడాల్సినటువంటి వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎక్కువ సమయం నేను తీసుకోవడం భావ్యం కాదు కనుక నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు ఆనపు ప్రభు గారు, సీనియర్ సినీ జర్నలిస్టు అండ్ డైరెక్టర్. వారు మాచర్ల వాస్తవ్యులు అని చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషపడాలి. వారు హైదరాబాద్ నుంచి మరి మన సంపత్కరమైనటువంటి మాచర్లలో నేను కాలేజీ విద్యార్థుల్ని కలిసి వారి సందేశాన్ని వాళ్ళని వినడం వచ్చారు. సార్ మాట్లాడాలి. ఇప్పుడు మనొక గౌరవ అతిథులు విశ్వ కవి ఎంత ప్రేరణ పోయినటువంటి పొజిషన్ వచ్చినప్పుడే మనం ఒక స్థాయికి వచ్చినట్టు మీరు చెప్పారు. మరి ఈరోజు మనం ఆయన ఆహ్వానిస్తున్నామంటే విద్యను అందించడంతో పాటుగా వృద్ధుల సంరక్షణ, తాగునీటి వసతులు కల్పించడం, 6 జిల్లాల్లో 1000కి పైగా బోర్బావులు ఉచితంగా ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత ఆరోగ్య కేంద్రాలు స్థాపించి 500కు పైగా ఉచిత ఆరోగ్య తనిఖీ శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులకు నాయకత్వ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తూ సో మెనీ వర్క్స్ చేస్తూ ఉన్నారు. శారదా విద్యాలయం పూర్వ వ్యవస్థాపకులు, శారదా ఫార్మసీ కళాశాల, మరి లివింగ్ హోప్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా ఎన్నో సార్ ఒకటి కాదు రెండుగా దాని గురించి చెప్పాలంటే ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొని ప్లస్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తిరుపతి వెంకటకవులు సైతం వాళ్ళ తాతయ్య గారి కాళ్ళకు గండపెండేరావు తొడిగారు. వాటి మహనీయులు మనం చూడలేకపోయినా వాళ్ళ వారసులు ఈ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ గారు ప్రభు సార్ మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. చెందిన వారు, అది మనకి గర్వకారణం. ఆయన మాచర్ల సమీపంలోని మన నాగులవరం గ్రామానికి చెందిన ప్రభు గారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్గా కొన్ని దశాబ్దాల పాటు మన భాగ్యనగరంలో నివసిస్తున్నారు. ప్రముఖ దర్శకులు దివంగత దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యులు. అంతేకాకుండా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత సన్నిహిత మిత్రులు. అనేక సినీ ప్రముఖుల జీవితాలపై ఆయన రాసిన ఒక పుస్తకాన్ని కూడా ఇటీవలే చిరంజీవి గారు ఆయన సంస్థతో ఆవిష్కరించడం జరిగింది. ప్రభు గారు ఇప్పుడు మన రోజు యూట్యూబ్లో ప్రముఖంగా చూస్తే సుమన్ టీవీలో ఈ సినీ విభాగానికి చీఫ్ ఎడిటర్గా కూడా కొనసాగుతున్నారు. అలాంటి ప్రభు గారు మేము పిలవగానే మా మీద ప్రేమతో పల్నాడు ప్రాంతం మీద తనకున్న మక్కువతో
ముఖ్యంగా ఆ మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మీ అందరినీ కలవాలని చెప్పి ఈరోజు ప్రభు గారు మన ముందుకు వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమం ఇంత అద్భుతంగా ఇంత చక్కగా ఇంత డిసిప్లిన్గా ఆర్గనైజ్ చేసినట్టు అబ్దుల్ కలాం సేవా సమితి వారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాం మనం గ్రేట్ పీపుల్ని చాలామంది కలుస్తుంటాం మన జీవితంలో, లేకపోతే నా దైనందిన జీవితంలో ఎంతో మంది ఫిలిం స్టార్స్, ఫిలిం యాక్టర్స్ని, డైరెక్టర్స్ అందరినీ కలుస్తుంటాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా చాలామంది గ్రేట్ పీపుల్ని కలుస్తుంటారు. కానీ గ్రేట్నెస్ అలోన్ ఈజ్ నాట్ ద గ్రేట్నెస్. గ్రేట్నెస్ వెన్ ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ గుడ్నెస్, దట్ ఈజ్ ద రియల్ గ్రేట్నెస్. ఆ విధంగా మంచితనము, మానవత్వము, గొప్పతనము కలగలిసినటువంటి ఒక సమృద్ధ వ్యక్తిత్వం ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్దుల్ కలాం గారు అని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్షము పాలకపక్షము ఇద్దరూ కలిసి ఒక ప్రెసిడెంట్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేటువంటి చాలా ఆ ప్రతిపాదనను ఎవరూ కూడా తిరస్కరించకుండా పూర్తి స్థాయి ఆమోదంతో అధ్యక్ష పదవి మీద ఆయన్ని అలంకరింపజేయడం అనేటువంటిది ఆయన సాధించుకున్న గొప్పతనానికి, ఆయన నిలబెట్టుకున్న వ్యక్తిత్వానికి, ఆయన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత గొప్ప విజయాలు సాధించడం అనేటువంటి దానికి నిదర్శనం. అలాగే మరొక విషయం అంటే గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరినీ అద్భుతమైనటువంటి పురస్కారాలు, గౌరవాలు తీసుకుంటాయి. కానీ ఈ విధంగా ఒక వ్యక్తికి భారతదేశపు అత్యున్నత పురస్కారాలు అన్నీ ఒక వ్యక్తి మెడలో అలంకృతం కావటం అనేటువంటిది ఒక్క అబ్దుల్ కలాం గారి విషయంలోనే జరిగింది. ఒక పద్మభూషణ్, ఒక పద్మ విభూషణ్, భారతరత్న, దీస్ ఆర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. అలాంటి 3 అద్భుత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ గౌరవాలు వృత్తిపరమైనటువంటి ఉన్నతి అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది, వృత్తి నైపుణ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నేను ఒక జర్నలిస్ట్గా నేను మంచి రాత రాస్తే నా నైపుణ్యం బయటపడుతుంది. ఇంకా మిగతా మిత్రులు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళు సాధించిన విజయం అనేటువంటి వాళ్ళు వృత్తి ఎక్సలెన్సీకి, ప్రొఫెషనల్ ఎక్సలెన్సీకి మాత్రమే చెందుతాయి. అంతవరకు గొప్ప విషయం. కానీ మన ప్రొఫెషనల్గా మనం ఎంత గొప్ప వాళ్ళం అనే దానికంటే కూడా మనిషిగా మనం ఎంత గొప్ప, మనిషిగా మనం ఏమిటి అనే అంతర్మతం చేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానమే మన వ్యక్తిత్వం అవుతుంది. ఆ విధంగా మనం ఒక్కసారి కనుక అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వాన్ని, వారి నిరాడంబరతను, వారి ఔన్నత్యాన్ని కనుక మనతో ఒకసారి తెలుసుకున్నట్లయితే మనుషులు ఇంత సింపుల్గా, ఇంత గొప్పగా కూడా ఉండగలరా, ఇంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంత నిరాడంబరంగా ఉండకూడదు అనేటువంటిది ఎవరి ఊహకు అన్నటువంటిది. ఆ అధ్యక్ష పీఠంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక అధ్యక్ష స్థానంలో కూర్చొని చాలామంది దాన్ని ఒక విలాస మందిరంగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. తమ సొంత అవసరాలకు, సొంత విలాసాలకు వాడుకున్నారు. కానీ తనను చూడటానికి వెళ్ళినటువంటి బంధువులతో వాళ్ళ యొక్క టికెట్లు కానీ ఆయన ఆదేశిస్తే, భారతదేశ అధ్యక్షుడు ఆదేశిస్తే ఏదైనా చేయగలుగుతాం. కానీ తన సొంత మనుషులు చూడటానికి వెళ్ళిన వాళ్ళ టికెట్లు కానీ, వాళ్ళ వసతి కానీ, వాళ్ళ మీద ఉన్న ప్రతి రూపాయిని తన జేబులో నుంచి పెట్టారు తప్ప అధికారాన్ని ఏ రోజు దుర్వినియోగం చేయని ఒక మహామహి, మహా వ్యక్తి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం శాల్యూట్ చేసేది ఏమిటి? దట్ ఈస్ ద ఇండియన్ ఫ్లాగ్. ఇండియన్ ఫ్లాగ్ అనేటువంటి దానికి మన ప్రదేశంలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఒకసారి మనం శాల్యూట్ చేస్తాం. ఆ విధంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఏ మతం ప్రస్తావించినా చెయ్యెత్తి నమస్కరించే ఒక మహోన్నత వ్యక్తిత్వం సాధించుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నారంటే అది అబ్దుల్ కలాం గారు. సో ఈజ్ నేషన్ ఫ్లాగ్. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప బిరుదులతో పిలుస్తున్నాం. రియల్లీ ఐ వుడ్ లైక్ టు కంపేర్ హిమ్ as the national flag of India, where it is saluted as every part of India. కాబట్టి అంత గొప్ప వ్యక్తి పేరు మీద అబ్దుల్ కలాం సేవా సమితి వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 10వ వార్షికోత్సవం కూడా కావటం, ఈ కార్యక్రమానికి నేను
వచ్చే అవకాశం అదృష్టం నాకు కల్పించినందుకు సేవా సమితి వారికి మాచర్లలో మిగతా పట్టణ ప్రముఖులందరికీ నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఈ మహానుభావుని కలిసేటువంటి అవకాశం అదృష్టం, వారికి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం అదృష్టం ఒక్కోసారి కలిగింది. మా మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి అతిథిగా వచ్చారు. ఆ వచ్చిన సందర్భంలో చిరంజీవి గారు పరిశీలించి అందరినీ ఎలా మా దేశంలో అబ్దుల్ కలాం గారికి కల్చాలను ఇవ్వడం జరిగింది. అలాగే నా మిత్రుడు భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ తన కార్యక్రమానికి అతను పిలిచినప్పుడు కూడా వారితో కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. మాచర్ల పట్టణానికి చెందిన నేను సినిమా రంగంలో 35 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా ఉంటూ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. సినిమా రంగానికి సంబంధించిన అన్ని అవార్డులు సాధించుకున్న జర్నలిస్టుగా మాచర్ల పట్టణానికి తొలి నంది అవార్డు తీసుకొచ్చినటువంటి జర్నలిస్టు నేను. కాబట్టి ఈ అనుబంధాన్ని గుర్తుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినట్టునే రావడం జరిగింది. ముందు ముందు కూడాను ఇలాంటి కార్యక్రమాలు మాచర్ల పట్టణంలో నిర్వహించినా కూడా నా పూర్తి సహకారం సినిమా రంగంలోకి కావాల్సినంత వరకు అందించగలని హామీ ఇస్తూ ఇచ్చేసిన ప్రజలందరికీ ఇంకొక మన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వాళ్ళు ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు మాచర్ల చుండూరు వెంకటేశ్వర గారు, అలాగే మరి సీనియర్ లయన్స్ క్లబ్ అలం రెడ్డి గారు కూడా రావాల్సింది కోరుతున్నాం. సార్ జగన్నాథాచారి గారు ఒక బెచ్చంకి జగన్నాథాచారి గారు పుస్తకాన్ని సార్ వచ్చారా తీసుకొచ్చారు. ఆయన రచయితలతో మాట్లాడి 240 కవితలు రాయించారు అబ్దుల్ కలాం గారి గురించి. వారిలో ఒక కవి ఎవరంటే మన మాచర్ల వాస్తవ్యులు జగన్నాథాచారి గారు. వారికి మనం చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలి. మాచర్ల గాంధీ తెలుసండి మీకు ఎవరికన్నా? మాచర్ల గాంధీ సార్ అయినా పార్లమెంట్ సభ్యులు అయినా ఆయన నడిచి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? అలా నడిచి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి మాచర్ల పట్టణం బ్రహ్మనాయుడు చరిత్ర సరైన చాపకుడి సిద్ధాంతం, కుల మతాలకు అతీతంగా అందరినీ వరుసలో కూర్చోబెట్టి, ఇందాక నా బడేజాని గారు చెప్పారు, మానవత్వానికి ప్రతిరూపం. ఇప్పుడు మాచర్ల మున్సిపల్ చైర్మన్ గారు మదర్ సాహెబ్ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు. అబ్దుల్ కలాం సేవా సమితి వారి ద్వారా నడుచుకోవడం చాలా గొప్పగా ఉంది. అలాగనే ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి అనగానే మనకు గుర్తొచ్చేది గుర్రం జాషువా గారు. వారి మనవడు సుశీల్ గారు, అక్కడే మాడభుజ సంపత్ కుమార్ గారు ప్రొఫెసర్, యాజ్ వెల్ యాజ్ జెంటిల్మెన్ ఆఫ్ స్పేస్ గ్యాస్. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎక్కువ మాట్లాడితే చాలా ఇబ్బంది పడతాను, కానీ 2-3 ముక్కల్లోనే మాట్లాడతా అనేది భావించొద్దు. హ్యూమానిటీ, ఈక్వాలిటీ, స్టెబిలిటీ, these 3 things are too essential to human beings అని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని ఈ సభాముఖం ద్వారా తెలియబడుతున్నాను. ప్రతి క్యాస్ట్కు ఒక పండుగ ఉంటుంది. అది క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, దసరా కావచ్చు, ఎనీ ఫెస్టివల్ మేబీ. కానీ వరల్డ్ వైడ్గా దిస్ డే ఈజ్ నోన్ యాజ్ స్టూడెంట్స్ డే. ఇది ఒక గొప్ప పండుగగా వాసిల్లాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. సో
వారి ఆశయ సాధనకే మనం తాపత్రయపడి పని చేస్తుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి మానవ జీవితానికి. మనకు భారతదేశంలో మిస్సైల్స్ అన్నీ అసలు భారతదేశం ఎక్కడో వెనుకబడి ఉంది అని 120 కోట్ల జనాభా గల ఆ రోజుల్లో దేశాన్ని ఎత్తాలి చేస్తున్న ప్రపంచ దేశాలకు ఒక మిస్సైల్ ఉద్భవించి నేనున్నానని చాటిన ఆ రోజు ప్రపంచం మొత్తం గర్వించి భారతదేశంకి వెళ్ళి తిరిగి చూసిన ఆ రోజు అనన్య సామాన్యం. సో మనం మన కలాం గారిని ఎంతైనా ఆయన అతను చూపిన మార్గాన్ని మనం ఆచరించుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతి యువకుడిని కోరుకుంటున్నాను. నేను 2-3 మాటలు అంటాను. అమర్ రహే అన్నాను. ఆ అమర్ రహే అనే పదం స్వర్గంలో ఉండే మన అబ్దుల్ కలాం గారి చెవులకు ఇంపుగా అమృత జలాలు కావాలని ఆశిస్తూ అబ్దుల్ కలాం సార్ అమర్ రహే అనండి. అబ్దుల్ కలాం సార్, అబ్దుల్ కలాం సార్, అబ్దుల్ కలాం సార్, అబ్దుల్ కలాం సార్. Thank you one and all. Thank you everybody. Thank you. Even this opportunity by Abdul Kalam. Thank you one and all. థ్యాంక్ యూ సార్. ఇంకొక ముఖ్య అతిథి కడప నుంచి వస్తున్నారు. ఎవరో ఆమె తెలుసా? 10 రూపాయల డాక్టర్ నూరి వస్తున్నారు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వారికి స్వాగతం పలుకుదాం ఘనంగా. కడప నుంచి ఆమె సార్ మరి మద్రాసు నుంచి వచ్చారు. అలాగే కడప నుంచి ఆమె కూడా మన మాచర్ల పల్నాటి చరిత్ర తెలుసుకొని మిమ్మల్ని అందరినీ మీతో ముచ్చటించడానికి, మీతో మాట్లాడడానికి ఆమె అంగీకరించి వస్తున్నారు. ఇప్పుడు ఈలోపు మరొక గౌరవ అతిథులు విశ్వకవి బుర్రం జాషువా గారి మనవడైనటువంటి సుశీల్ జాషువా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు అబ్దుల్ కలాం సేవా సమితి 10వ వార్షికోత్సవం ఆహ్వానానికి ముందుగా వ్యవస్థాపకులు షేక్ పాషావాల్ గారు, ఆయన నన్ను చాలా గౌరవంగా ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ఆ ఆర్గనైజేషన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి శాంతిబాయి మేడం గారు, తను రిఫర్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఆహ్వానించారు. వేదికపై మార్చర్లలోని అనేక మంది పెద్దలు, ది ఎలైట్ ఆఫ్ ది టౌన్, చాలామంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. వీరందరినీ కూడా నేను పేరు పేరున వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ మీ మధ్య ఉండటం అనేది నాకు ఒక ప్రివిలేజ్గా నేను భావిస్తున్నాను. అయితే నేను కొంత ఆలస్యంగా వచ్చాను కాబట్టి భాషాపల్లి గారు అందరినీ కొంచెం ఫాస్ట్గా మాట్లాడమంటారు. ఇక్కడ విద్యార్థులు కూడా ఉంటారని తెలిసిన తర్వాత నేను చాలా క్లుప్తంగా మాట్లాడాలని మాత్రం అనుకుంటూ ఉన్నాను. అబ్దుల్ కలాం గారి మాటల్లో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి డాక్టర్ గారు వచ్చారు. స్వాగతం డాక్టర్ నూరి గారు, యంగ్ డాక్టర్, మీకోసమే ఇచ్చేసారు. కమాన్ డయాస్, కమాన్ రండి. ఓకే సార్. చాలా మందికి తెలియకపోవచ్చు, దానికి ఒక విజన్ ఉండాలి, మిషన్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, అలానే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలనేది అబ్దుల్ కలాం గారు ప్రతి ఒక్క విషయంలో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే
మీలో ఉన్నటువంటి అందరూ తెలివితేటలతో పుట్టకపోవచ్చు, మల్టీ టాలెంట్స్తో ఉండకపోవచ్చు, అందరికీ ఒకే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక వర్డ్ని అబ్దుల్ కలాం గారు ఇంట్రడ్యూస్ చేశారు. కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి సంస్కృతిని మనం ఎన్నుకోవాలి. ఇది ఒక రోజులో రాదండి, ఇది ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మనం దాన్ని నిరంతరం కృషితో పట్టుదలతో దాన్ని ఒక ధ్యేయంగా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ వస్తుందని అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా టార్గెట్స్ హైగానే ఉంచుకోవాలి మనం. మీకు తెలుసు, చాలామంది చాలా చిన్న చిన్న పరిస్థితుల నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఈవెన్ బిల్ గేట్స్ లాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు, ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు, మరి మీకు డ్యాన్స్ ఫీల్డ్లో మైకేల్ జాక్సన్ ఉన్నాడు, మార్షల్ ఆర్ట్స్లో బ్రూస్ లీ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, స్టార్టింగ్ ఈజ్ వెరీ హంబుల్. అలానే అబ్దుల్ కలాం గారు కానీ, లేదంటే ఒక మహాకవి వారసుడుగా నేను ముందు నిలబడి మాట్లాడుతున్నాను, మహాకవి గుర్రం జాషువా కానీ, వీళ్ళందరూ కూడా చాలా 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 పేదరికం నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి వచ్చి ఎక్కడి వరకు వెళ్ళారనేది మీరు గమనిస్తే వీరిలో ఉన్నటువంటి సంకల్ప బలం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందండి. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. టార్గెట్స్ ఎప్పుడు హైగానే పెట్టుకోవాలి. ఒకటి ఉంది వర్డ్, అంటే ఎయిమ్ టు ది స్కై అట్లీస్ట్ యూ కెన్ రీచ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ అని. అంటే మనము ఆకాశాన్ని హద్దుగా పెట్టుకున్నప్పుడు కనీసం ఒక చెట్టు చివరి వరకు వెళ్ళగలుగుతామని. వీరందరిలోంచి మనం తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి అదే, యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీరందరూ ఇక్కడ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్. మనలో చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టకుండా ఉంటే వేస్ట్. సో ఏ థాట్ మన మైండ్లో వచ్చినా అది ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళ్ళినప్పుడే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. నేనేదో చాలా చాలా స్టోరీస్ చెప్దాం అనుకుని వచ్చాను, కానీ నేను రావడమే చాలా లేట్గా వచ్చాను. అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ ఇట్ వెరీ ఫాస్ట్. కాబట్టి ఎవరు కూడా భవిష్యత్తులో తలరాతని, కర్మ అని, దురదృష్టం అని ఇలాంటి మాటలు ఎప్పుడు వాడొద్దండి. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ మీదే మనం డిపెండ్ అవ్వాలి. ఒక కృషి పట్టుదల ఉండాలన్నది అబ్దుల్ కలాం గారు ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రభావితం చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక 20 ఫ్లోర్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ అనేది అదృష్టం అయితే, నా దృష్టిలో మెట్లు హార్డ్ వర్క్ అని చెప్తాను. ఎందుకంటే లిఫ్ట్లో ఫాస్ట్గా చేరొచ్చు, కానీ ఒకవేళ అది పవర్ లేకపోయినా కానీ, లేకపోతే చెడిపోయినా కానీ నువ్వు ఎప్పటికీ ఆ 20th ఫ్లోర్కి వెళ్ళలేవు. కానీ మెట్లు ఎక్కడం కష్టమైనా, లేదంటే సమయం తీసుకున్నా సరే 100% 20వ ఫ్లోర్కి నువ్వు వెళ్ళగలుగుతావు మెట్ల మీద వెళ్ళినప్పుడు. కాబట్టి అందరూ హార్డ్ వర్క్ని నమ్మండి, అదృష్టాన్ని నమ్మొద్దు. ఎందుకంటే అదృష్టం అనేది లేదు, నా దృష్టిలో అయితే డెఫినెట్గా లేదండి. నేను కూడా చాలా చాలా చిన్న వయసులోనే అనేక రకాల పనులు చేశాను. అంటే ఇటు విద్యారంగంలో, అటు సామాజిక సేవా రంగం, సాంస్కృతిక సేవా రంగం, ఆధ్యాత్మిక సేవా రంగాల్లో వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఈ రోజు వరకు. ఎంతోమంది పేద విద్యార్థులు, అలానే వృద్ధులు, ఇంకా వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఆరోగ్య కేంద్రాలు, అలా చేసుకుంటూ వస్తున్నారండి. కనుక ఈరోజు ఈ సంకల్ప బలం, కృషి పట్టుదల అనేది ఎలాంటిదంటే, మనం నిజంగా చెప్తే అలాంటి సంకల్ప బలంతోనే మరి వినుకొండ నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి మరి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి లండన్ వరకు తన రచనలు తీసుకెళ్ళినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. మరి ఆయన చాట్రగడ్డపాడు అనేటువంటి ఒక చిన్న విలేజ్లో పుట్టాడు. అబ్దుల్ కలాం గారు చాలా కష్టపడి చదివి ఒక మిసైల్ మ్యాన్గా ఎదిగాడు. ఈరోజు భారతరత్న, ఎంత గొప్ప అవార్డు తీసుకోగలిగాడంటే ఆయన. వీరు ఇరువురు కూడా ఎప్పుడు మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఒకటే చెప్తున్నారు, అదేంటంటే మనందరం కూడా కృషితో, పట్టుదలతో, ఒక సంకల్ప బలంతో మన జీవితాలకు ఒక ధ్యేయాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని మనం ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి కష్టపడి పనిచేసి పైకి వెళ్ళాలి అనేటువంటి మాటని వీరు ఇరువురు చెప్తూ ఉన్నారు. అందుకే నేను ఒక విషయం చెప్తాను. అబ్దుల్ కలాం గారు ఇంకొక ప్రభావం చేసిన మాట ఏంటంటే, వర్షంలోకి మనం గొడుగేసుకొని వెళ్ళినప్పుడు గొడుగు వర్షాన్ని ఆపలేదు. ఖచ్చితంగా గొడుగు ఎప్పుడు వర్షాన్ని ఆపలేదు, కానీ వర్షంలో మనం నిలబడగలము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అలాగే ఈరోజు ఈ స్టూడెంట్స్ నేను ఏం చెప్తానంటే, కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్స్. కాన్ఫిడెన్స్ వల్ల సక్సెస్ వస్తుందని నేను చెప్పను, కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. అందుకని మీరు ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే వాటిని మీరు ఎదుర్కోగలుగుతారో ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అదే వస్తుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే సెట్ బ్యాక్స్ ఆల్వేస్ దేర్ ఇన్ ది ఎవ్రీబడీస్ లైఫ్. సో ఈరోజు
నేను అందుకే తాతగారికి కూడా ఒక చిన్న మాట ఒకటి చెప్తాను. ఆయన కూడా ఏమన్నాడు, కుల మతాలు గీచుకున్న గీతలు చూచి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుండను నేను. అంటే ఒక కులము ఒక మతము లేనటువంటి ఒక సమాజ నిర్మాణం అబ్దుల్ కలాం గారు కోరుకున్నదే, మరి గురం జాషువా గారు కోరుకున్నారు. అలానే అనేక మంది కోరుకుంటుంది కూడా అదే. ఈరోజు విద్య ఎప్పుడు విద్యలో ఒక్కటే ఉంటే బాగుండదు. ఆ విద్యతో పాటు మనం ఒక మంచి సంస్కృతిని మనం డెవలప్ చేసుకోవాలి. మరి అలానే ఆ మంచి అలవాట్లు డెవలప్ చేసుకోవాలి. సమాజం మనతో పాటు బతకాలి, నేను బతుకుతూ వాళ్ళని బ్రతికించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. మనకు ఉన్న దాంట్లోనే అండి, అంటే ప్రతి ఒక్కరు ఇతరులకు సాయం చేసే పరిస్థితిలో ఉన్నారా లేదని నేను చెప్పను, కానీ ఈరోజు తనకున్న జ్ఞానాన్ని అబ్దుల్ కలాం గారు అనేక ప్రాంతాలకు ఎలా పంచుకుంటూ వెళ్ళాడో, తన రచనలతో ఒక కవి ఎలా ప్రభావితం చేసుకుంటూ వెళ్ళాడో, మనకు ఉన్నత టాలెంట్లోనే ఇతరులకు సాయం చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే, నేను చదివింది యూనివర్సిటీ నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ. ఇది మేఘాలయ షిల్లాంగ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుందండి. అక్కడ సెంట్రల్ లైబ్రరీ మేము చదువుకునేటప్పుడు ఆ తర్వాత దాన్ని ఐఐఎంగా కన్వర్ట్ చేశారు. ఎన్నోసార్లు ఆ ప్రదేశంలో మేము వెళ్ళాము, చదువుకున్నాము, ఎన్నో కాన్ఫరెన్సెస్ కూర్చున్నాం. కానీ మేము వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారు అక్కడికి వెళ్ళారు. ఆయన లాస్ట్ స్పీచ్ అదే ప్లేస్లో జరిగింది. ఆయన అక్కడే చనిపోయారు, షిల్లాంగ్. నేను అక్కడ చదివి వచ్చాను. నేను ఆ షిల్లాంగ్లో ఉన్నటువంటి సేమ్ యూనివర్సిటీ స్టూడెంట్ని, నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ స్టూడెంట్ నుంచి చదివాను. కనుక నేను అది ఎందుకో నాకు ఆ తర్వాత నేను షిల్లాంగ్ వెళ్ళినప్పుడు మరలా ప్రదేశాన్ని నేను చూడాల్సిందే. ఆయన ఎక్కడైతే చనిపోయారో, ఏ డయస్ దగ్గర ఆయన ఇబ్బంది పడ్డారో అది నేను చూడాల్సిందని వెళ్ళి చూసి వచ్చాను. కనుక సమయం చాలా విలువైంది. స్టూడెంట్స్కి నేను ముఖ్యంగా చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను ఇంకా ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టైం అనేది ఒక బ్యాంక్ లాగా మీరు అనుకుంటే, ఎవ్రీడే ఆ బ్యాంకులో $86,400 క్రెడిట్ అయితే అవి సాయంత్రానికి ఉండవు, అవే సెకండ్స్. ఈ 86,400 సెకండ్స్ మీ టైం బ్యాంకులో క్రెడిట్ అయిందని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే తెల్లారి అకౌంట్లో ఏముండదు, మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అకౌంట్. కాబట్టి ఎన్ని సెకండ్స్ని మీ లైఫ్లో మీరు సద్వినియోగం చేస్తున్నారు? చాలామంది అనుకుంటారు ఒక వ్యక్తి ఒక పని మాత్రం చేయలేదు, అనేక పనులు చేయగలం, వీ కెన్ డూ. ఎందుకంటే మన దగ్గర లాట్ ఆఫ్ టైం, చాలా టైం ఉంది. ఎంత చేశారండి వీళ్ళందరినీ మీరు చూస్తే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు లైఫ్లో ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, మరి వాళ్ళంతా ఎంత సమయాన్ని సద్వినియోగం చేశారనేది మీరు గమనించాలి. కనుక ముగిస్తున్నాను. అలా సమయాన్ని సద్వినియోగం చేస్తూ కృషి పట్టుదలతో, బాధ్యతతో, ఒక నిబద్ధత లేదంటే ఒక సంకల్ప బలంతో మీరు మీ తలరాతల్ని మీరే రాసుకోవాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి, మీకు గుర్తుందా మాట? మరొకటి చెప్తున్నాను. ఒక ఆలోచన నాటితే పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అలవాటుగా ఎదుగుతుంది, అలవాటుని నాటితే వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి ఈ తలరాతని మనమే రాసుకోవాలి. అంతేగాని మనం ఎలా తయారైతే ఇతరుల్ని నా తలరాత అలా ఏడిసిందని మాత్రం ఎప్పుడు అనదు. తలరాతని మనమే రాసుకోవాలి. అలా మీ తలరాతలను మీరే రాసుకుంటూ, ఎలాగైతే మా తాతగారు చెప్పినటువంటి విశ్వ నదులుగా ఒక సమాజ స్థాపన కోసం విద్యను పెంపొందించుకుంటూ మీరందరూ ఎదిగి మరి ఆరోగ్య ఐశ్వర్యాలతో గొప్ప స్థితికి చేరాలి అని నేను కోరుకుంటూ, నన్ను ప్రేమగా ఎంత దూరం ఆహ్వానించి, ఈ పాచలకు చాలాసార్లు వచ్చానండి, ఈ ప్లేస్ కూడా వచ్చాను. అయితే కాకపోతే మ్యారేజెస్కి వచ్చాను. అలానే మాచర్లలో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి, వస్తూ ఉంటాను. మరోసారి పాషావలి గారు, పాషావలి గారికి మరి నన్ను ఈ ఆహ్వానం, నేను ఇక్కడ రావడానికి కారకులైన శాంతిబాయి గారికి, వేదిక పైనటువంటి పెద్దలు, వీరందరినీ ఇంత మంచి గొప్ప వ్యక్తుల్ని కలుసుకోవడానికి కూడా నాకు అవకాశం దొరికిందని భావిస్తూ, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమొస్తాను అయితే ఆ ఓపీస్ చాలా ఎప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటారు. తను సామాజిక సేవతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చిన్న వయసులోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నూరిపరి మా చెల్లి నిజంగా పిలిచిన వెంటనే వచ్చింది, నా మాట కాదనకుండా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు మరి
సమర్థించేది మాట్లాడుతుందిగా సార్ కొంచెం వెనక్కి జరగండి సార్. సార్ అందరూ ఇలా చూడండి. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ సార్ అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాను. నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తులు వెంకటరామ మాషి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లతో. ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ ఆచార్య గారిని మన చైర్మన్ గారు మదార్ సాహెబ్ గారు వారి చేతుల మీదుగా ఘన సత్కారం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని వారు దాంతోపాటు వారికి ఒక షీల్డ్ని కూడా అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా షీల్డ్ని బహుమతి ఇస్తున్నాం. ఓకే సార్, ఓకే. ధన్యవాదాలు సార్. ఒకసారి మళ్ళీ ఫోటో పూర్తిగా రావాలి. ఇది ప్రెస్కి వెళ్ళాల్సిన ఫోటో. రెడీ సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ నూరి గారు రావాలి. అలాగే సుశీల్ గారి చేతుల మీదుగా షీల్డ్ని అన్న మీరు జాని గారు పెద్దగా ఉన్నారు కాబట్టి పాసావళి గారు చైర్మన్ గారు, అలాగే పడేజాని గారు గురజాల పట్టణ అవునవును అవును. సార్ రెడీ సార్. సార్ రెడీ. ఓకే సార్. రెడీ సార్. మనకు ముఖ్య అతిథులుగా సార్ రెడీ సార్. సార్ రెడీ. ధన్యవాదాలు సార్కి. ఓకే సార్, ఓకే. సార్ రెడీ సార్. దగ్గరకు ఉండండి. బాయ్స్ ఆగండి. ముందు గర్ల్స్, బాయ్స్ దయచేసి ఒక 5 నిమిషాలు ఆగండి. రెడీ సార్. సార్ రెడీ సార్. సార్ కెమెరా చూడండి సార్. అలాగే ఈ యొక్క ఫంక్షన్ కవి కరిమల గారు వచ్చేసారు. ధన్యవాదాలు. వారి ద్వారానే మనకు మద్రాసు నుంచి మాడభూషి సంపత్ కుమార్ గారు వచ్చారు కాబట్టి జయనగర ఉండి అని ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా అవును సార్ చేద్దాం సార్. ఓకే సార్. సార్ నుంచి స్ట్రెంత్ని టౌన్లో ఎక్కువ మంది విద్యార్థులని విద్యను అందిస్తున్నారు. అధ్యక్షులు పవన్ గారు పిలుచుకొచ్చారు. ఆయనే వారికి కూడా మేము ధన్యవాదాలు. మరి మా కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. వారికి ధన్యవాదాలు. భోజనాలు ఏర్పాటు చేశారండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు సార్, అందరూ ఉండండి. మీరు కూడా అంజయ్ మీరు జరుగుతుంది. ధన్యవాదాలు. సార్ దగ్గర సార్. అలా సార్ రెడీ
సార్ దగ్గరకు ఉండాలి. రెడీ ఓకే సార్, రెడీ సార్. సార్ అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి. ఓకే సార్. ఈ మెమోలో ఉంది. సార్ దగ్గరకు ఉండండి. ఓకే సార్. అదేవిధంగా కలెక్టర్ల చేతుల మీదుగా ఎంతో మంది అధికారుల చేతుల మీదుగా మంచి రివార్డ్స్ సాధించింది వాళ్ళ ఫాదర్ జానీ గారు, వాళ్ళ మదర్ గీతా బేగం. ఒక మంచి రత్నాల లాంటి కూతుర్ని కన్నారు మీరు. నిజంగా చాలా ఒబీడియంట్, చదువుతో పాటు రెడీ ఓకే రెడీ ఓకే. రెండుసార్లు అనౌన్స్ చేశాను సార్. చాలా ట్రై చేశాను. లాస్ట్కి రాజశేఖర రెడ్డి గారు కూడా లాస్ట్లో వచ్చారు. సార్ దగ్గరకు ఓకే.